హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చిన్న పని మీద బ్యాంక్ వరకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాను. ఈరోజు బయటికి అయితే వెళ్తున్నాము. హాయ్ అండి. హాయ్, నా పేరు అనూష అండి. రెడీ అయిపోయామండి, బ్యాంక్ వెళ్తున్నామండి. కొంచెం పనుండి బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది. సడన్గా అనుకోలేదండి ఈరోజు బ్యాంక్ వెళ్ళాలని. ఇదిగో అండి మా సెంటర్ అండి, కేజీకే సెంటర్ అండి అది. వెళ్తున్నామండి, నేను మా హస్బెండ్ వెళ్తున్నాము బ్యాంక్కి. అక్కడ మా మావయ్య గారు కూడా వస్తారండి. ఆయనతో కూడా కొంచెం పని ఉంది బ్యాంక్లో, వెళ్ళాలి మేము బ్యాంక్కి. ఇదేనండి మా సెంటర్కి వచ్చి మేము అన్నీ గ్రాసరీస్ కానీ కూరగాయలు కానీ అన్నీ తీసుకుంటామండి ఇక్కడ సెంటర్లో. అక్కడికి ఎందుకు ఇటు ఇటు వెళ్తే మేము బ్యాంక్ వెళ్ళాలండి. మాకు తోటపల్లి గూడూరు అటు సైడ్ అండి మాకు బ్యాంకు. ఈదూరు అండి మా బ్యాంకు, ఆ విలేజ్లో ఉంటుంది మాకు బ్యాంకు. ఎందుకంటే మా ఊరు అటు సైడ్ కాబట్టి మేము అక్కడ తీసుకున్నాం. ఇదిగోండి మా వినాయకుడి గుడి అండి, మా రూట్లో వచ్చే వినాయకుడి గుడి. ఇంకా పోతూ ఉన్నామండి. అక్కడండి అక్కడ నాకు ఒక అకౌంట్ ఉంది, అక్కడ మాకు పని ఉందండి, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మా మావయ్య గారిని కూడా పిలిచాము. అక్కడ ఉన్నాయండి మాకు అకౌంట్స్. ఇదండి మా హస్బెండ్ చదివిన స్కూల్ అండి ఇది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఈ స్కూల్లోనే చదివాడండి మా హస్బెండ్. చాలా ఇష్టం అండి, కాసేపు ఆపి మరీ వీడియో తీయమని చెప్తున్నాడండి నన్ను. ఈ స్కూల్లో చాలా బాగుంటుందండి, చాలా ఓల్డ్ స్కూల్, చాలా బాగా చదువుకున్నాం మేము. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎప్పుడు చూసినా కూడా చాలా సంతోషం వేస్తుంది ఫ్రెండ్స్. చెప్పాడు కదండి మా హస్బెండ్ చదివాడండి ఆ స్కూల్లో, అది తీపిచ్చాడు నా చేత. ఇప్పుడు బ్యాంక్ ఎంటర్ అయిపోయామండి మనము. అదేనండి వైట్ బిల్డింగ్ ఉంది కదా, అదే బ్యాంకు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అండి అది. కాదు ఆంధ్రప్రగతి కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మార్చారు. 4 రూరల్ బ్యాంక్స్ని కలిపి మెర్జ్ చేసి ఒక మెయిన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. విషయం తెలుసుకోండి. ఎవరన్నా ఈ వికాస్ గ్రామీణ బ్యాంకు, సప్తగిరి వికాస్ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, 4 బ్యాంకులు ఎవరికైనా అకౌంట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి మీరు మీ కొత్త అకౌంట్ నెంబర్ని బుక్ ఇస్తే అక్కడ రాసిస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఫోన్పే కూడా మీ మొబైల్ నెంబర్ వచ్చి ఓన్లీ ఒక అకౌంట్కి లింక్ అయ్యింటే ఫోన్పే కూడా వర్క్ అవుతుంది. బ్యాంక్ అయితే ఎంటర్ అయిపోయాము. బ్యాంక్ వచ్చేసామండి. మా హస్బెండ్ ఏమంటే బ్యాంక్లో వర్క్ చూస్తూ ఉన్నాడు. నేను మా మామయ్య గారు ఏమంటే ఒక దగ్గర కూర్చున్నామండి. అదండి బ్యాంక్ బుక్లు అన్నీ పెట్టేస్తున్నారు వరుసగా. ఎంత క్రౌడ్ ఉందో చూడండి బ్యాంక్లో. ఫుల్ క్రౌడ్ అండి, ఫుల్ క్రౌడ్ ఉందండి అసలు. అదిగోండి మా బ్యాంక్ బుక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. అప్పుడు ఓల్డ్ బుక్ అండి అది. ఇప్పుడు దాంట్లో కొత్త నెంబర్స్ వేస్తున్నారండి, అకౌంట్ నెంబర్సు. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మ్యాటర్ చెప్తానండి. మాకు 4 years క్రితం మేము కొంచెం గోల్డ్ అనేది బ్యాంక్లో పెట్టుకున్నామండి అమౌంట్ కోసం అవసరం అయితే. ఆ అమౌంట్ మాకు సరిపడక తేలేక దాన్ని 4 years నుంచి రెన్యువల్ చేపిస్తూనే ఉన్నామండి. ఈ ఇయర్ కూడా నేనైతే తెమ్మని చెప్తున్నానండి మా హస్బెండ్ని, కానీ తనకి కూడా మనీ సరిపడలేదండి, తనకి కుదరలేదు, తేలేకపోతున్నాడు. అదే చెప్పి నన్ను ఇంకా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రెన్యువల్ చేపిస్తున్నాడండి. హోప్ వచ్చే సంవత్సరం కల్లా మేము గోల్డ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. చాలా బాధపడుతుందండి మా వైఫ్, ఎందుకంటే ఈ సంవత్సరం తెమ్మని చాలా రోజులు అడిగింది. మా నాన్నగారు కూడా వచ్చేసారు. ఇక్కడ రెన్యువల్ కోసం అమౌంట్ వడ్డీ కట్టాలి కదా, అది క్యాష్ కౌంటర్లో కడుతున్నాము. ఇదిగోండి చూడండి, చాలా డల్గా ఉంది, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి ఎంత డల్గా. ఎవరికైనా గోల్డ్ అంటే ఒక అఫెక్షన్ కదండి గర్ల్స్కి. నాకు బాగా ఇష్టం అండి. 4 years అయిపోయిందండి నా గోల్డ్ని చూసి కూడా 4 years అయిపోయింది. కానీ అది మంచి పర్పస్ మీదే వాడామండి. అది ఎందుకు వాడామో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను. అది అందుకేనండి ఇంకా అయిపోయిందండి బ్యాంక్ పని. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఇంకా చెప్తున్నాడు, నేను నెక్స్ట్ ఇయర్ తెచ్చేస్తానులే అని చెప్పి ఇంకా జ్యూస్ అది తీసి ఇచ్చాడు. ఇంకా కొంచెం ఏదన్నా గ్రాసరీస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళామండి, మార్కెట్కి వెళ్ళాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలా మీరే ప్రాబ్లం ఫేస్ చేసిన కామెంట్